హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హెల్త్ కేర్ తెలుగు ట్యూటోరియల్. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే క్లైమ్ డినైడ్ B23 అండి. B23 ఆర్ రిమార్క్స్ కోడ్ 122 ఏంటి అది? సో దీని మీనింగ్ ఏంటంటే, సో బిఫోర్ స్టార్ట్ సెషన్ అండి, సో 2 minutes అండి. ఓకే, అండ్ యా ఇట్స్ అ ప్రొవిజన్ AR calling center అండి, AR calling training center అండి. ఓకే, ట్రైనింగ్ అండి, వీఆర్ ప్రొవైడింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అండి. ఓకే, వీఆర్ ప్రొవైడింగ్ ఆన్లైన్ ట్రైనింగ్. ఓకే, సో మేము ఏమేంటంటే నాన్ వాయిస్ అండ్ వాయిస్ ప్రాసెస్ ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, నాన్ వాయిస్ అండ్ వాయిస్ ప్రాసెస్ ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే 8309456544కి మీరు అప్రోచ్ అవ్వచ్చు అండి. ఓకే, అండ్ న్యూ బ్యాచ్ స్టార్ట్స్. ఓకే, న్యూ బ్యాచ్ వచ్చేసి మాకు 7 ఆన్ వెనస్డే అండి. ఓకే, సో 09/10/2024, సో ఆన్ వెనస్డే అండి. ఓకే, ఇట్స్ 3 PM అండి. ఓకే, 3 PM స్టార్ట్ అవుతుందండి న్యూ బ్యాచ్ అనేది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ జాయిన్ అండి. ఓకే ఓకే యా, కమింగ్ టు ద టాపిక్ అండి. సో క్లియర్ నెంబర్ అండి. ఓకే, సో క్లియర్ నెంబర్ అనేది ఏంటంటే మనకు రియల్ టైంలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో క్లియర్ అనేది బేసిక్లీ దేనికంటే ల్యాబ్ రిపోర్ట్స్ గురించి, ల్యాబ్ సంబంధించిన కోడ్స్ గురించి యూజ్ చేస్తారండి. మనకు రియల్ టైంలో ఏంటంటే మనకు చాలా ఉంటాయండి. ఓకే, ఇన్ రియల్ టైం మనకి ఏంటంటే చాలా ఉంటాయండి ల్యాబ్ సిపిటీస్ అంటారండి. ఓకే, సిపిటీస్. సో సిపిటీ అంటే అందరికి తెలుసు అండి, కరెంట్ ప్రొసీజరల్ టర్మినాలజీ అండి. ఓకే, కరెంట్ ప్రొసీజర్ టర్మినాలజీ అంటే సో మనకు మోర్ దెన్ 1 lakh సిపిటీస్ ఉన్నాయండి. సో వాటిని మనం ఐడెంటిఫై చేయడం కొద్దిగా కష్టం అనమాట. సో అలాంటి వాటికి ఏంటంటే మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలని చూద్దామండి. సో మనం కొన్ని కేటగిరైజ్ చేస్తామండి. వాటిని ఏంటంటే అనస్థీషియా అండి. ఫస్ట్ వచ్చేసి అనస్థీషియా. ఓకే, అనస్థీషియా కోడ్స్ వచ్చేసి మనకు 00199201999 స్టార్ట్ అవుతుందండి. ఫ్యూ కేసెస్ ఏంటంటే 99140 కూడా ఒక 99 సంథింగ్ అండి. సో 99140 గుర్తుపెట్టుకోండి. సో 00 నుంచి స్టార్ట్ అవుతుంది అనస్థీషియా. ఓకే, నెక్స్ట్ సర్జికల్ కోడ్స్ అండి. సర్జికల్ కోడ్స్. సో సర్జికల్ కోడ్స్ ఏంటంటే మీకు 1 to 6 అండి. 1 to 6 సిరీస్ అన్ని మీకు సర్జికల్ కోడ్స్ వస్తాయి అనమాట. సో 7 అండ్ రేడియాలజీ వచ్చేసి 7 సిరీస్ అండి. ఓకే, రేడియాలజీ 7 సిరీస్. ఓకే, సో రేడియాలజీ 7 సిరీస్ స్టార్ట్ అవుతుంది. అండ్ ప్యాథాలజీ అండి. ఓకే, ప్యాథాలజీ అంటే ల్యాబ్ సంబంధించినవి. సో ఇది 8 సిరీస్ తోటి స్టార్ట్ అవుతుంది అండి. ఓకే, 8 సిరీస్ తోటి స్టార్ట్ అవుతుంది. అండ్ E&M ఎవాల్యూషన్ అండ్ మేనేజ్మెంట్ అండి. ఎవాల్యూషన్ అండ్ మేనేజ్మెంట్. ఓకే, అంటే ఇందులో మనకి ఏంటంటే కన్సల్టేషన్ కోడ్స్ ఉంటాయండి. ఓకే, కన్సల్టేషన్ కోడ్స్. ఓకే, లైక్ 99201202. సో అలా. సో ఇవి వచ్చేసి మీకు 9 తోటి స్టార్ట్ అవుతుంది. అంటే ఫ్యూ మెడిసిన్స్ కూడా కవర్ అవుతాయండి ఇందులో. సో దట్ ఇక్కడ మనం మెడిసిన్స్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, మెడిసిన్స్ కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో మనం క్లియర్ అనేది ఇప్పుడు ప్రజెంట్ దేనిపైన వర్క్ అవుతుందంటే ఈ 8 సిరీస్ ఏవైతే ఉన్నాయో వీటి పర్పస్కి మనం క్లియర్ అనేది యూజ్ చేస్తామండి. ఓకే, బిల్లింగ్ పర్పస్ అనమాట. ఓకే, బిల్లింగ్ పర్పస్కి మనం దీన్ని క్లియర్ నెంబర్ అనేది యూజ్ చేస్తామండి. ఓకే, సో ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఓకే, సో క్లియర్ నెంబర్ ఫుల్ ఫామ్ ఏంటంటే క్లినికల్ ల్యాబొరేటరీ ఇంప్రూవ్మెంట్ అండ్ అమెండ్మెంట్స్ అండి. క్లినికల్ ల్యాబొరేటరీ ఇంప్రూవ్మెంట్ అండ్ అమెండ్మెంట్స్ అండి. ద క్లినికల్ ల్యాబొరేటరీ ఇంప్రూవ్మెంట్ అమెండ్మెంట్స్ వాజ్ పాస్డ్ బై కాంగ్రెస్ అండి. ఇట్స్ 1988. ఓకే, సో దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే, క్లియర్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే మనకు కొన్ని ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ టెస్టెస్ ఉంటాయండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సిబిపి, సియుఈ, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, FBS, PLBS అండ్ MRI. ఓకే, అండ్ ఎక్స్రే, MRI అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి. ఓకే, సో కొన్ని మనకు MRI రేడియోలకు సంబంధించి, సో కొన్ని HbA1c, HIV. ఓకే, సో కొన్ని మన లిపిడ్ ప్రొఫైల్. సో ఇలా మనకు కొన్ని టెస్ట్లు ఉంటాయండి. ఓకే, సో క్లియర్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే క్లియర్ అనేది ఫెడరల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్నే ఉంటుందండి. సో వాళ్ళ మెయిన్ ఏంటంటే
ఏదైతే మనం ఒక టెస్ట్ స్టాండర్డ్ వాల్యూస్, నార్మల్ వాల్యూస్ అనేటివి మనం ఇంట్రడ్యూస్ చేస్తామో, ఆ నార్మల్ వాల్యూస్ అనేటివి అక్యురేట్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుందండి. సో వాళ్ళు ఏంటంటే కొన్ని సిబిపికి నార్మల్ రేంజెస్ ఎంత. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మా సాఫ్ట్వేర్లో చూపిస్తానండి. సో అండ్ డేటాబేస్లో మనకు ల్యాబ్ రిపోర్ట్స్. ఓకే, సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఎగ్జాంపుల్ అండి. ఓకే, సో ఇక్కడ మనము కంప్లీట్ బ్లడ్ పిక్చర్ రిపోర్ట్ మనం అబ్జర్వ్ చేస్తే, ఇట్స్ ఓపెన్ అండి. సో ఇక్కడ మనకు కొన్ని నార్మల్ రేంజెస్ అనేవి ఉన్నాయండి. రిఫరెన్స్ వాల్యూస్ ఇస్ నథింగ్ బట్ నార్మల్ రేంజెస్ అండి. ఈ 13.0 to 17 అండ్ ఇక్కడ ఏవైతే మీకు రిఫరెన్స్ వాల్యూస్ ఉన్నాయో, సో ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారంటే యుఎస్లో క్లియర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారండి. ఓకే, సో వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ ఇస్తారంట. బేస్డ్ ఆన్ స్టాండర్డ్స్ బట్టి మనము వాటిని యూజ్ చేయాలండి. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ సో ల్యాబ్ పరంగా అయితే మనం ఇవి చూడాలండి. ఓకే, నెక్స్ట్. సో ఇందులో మనకి ఏంటంటే క్లియా అనేది 2 టైప్స్ ఉందండి. ఓకే, క్లియా అనేది 2 టైప్స్ అనమాట. క్లియా వేవ్డ్ అండి. ఓకే, క్లియా వేవ్డ్ అండ్ క్లియా నాన్ వేవ్డ్ అనమాట. క్లియా వేవ్డ్ అండ్ నాన్ వేవ్డ్ అనే 2 టైప్స్ చేశారండి. క్లియా నెంబర్స్ని 2 టైప్స్ డివైడ్ చేశారు. క్లియా వేవ్డ్ అండ్ నాన్ వేవ్ టెస్ట్లు అనమాట. అంటే నాన్ వేవ్ టెస్ట్ అంటే సింపుల్, బట్ ఏంటంటే సింపుల్ టెస్ట్లు అండి. లైక్ బ్లడ్ గ్రూప్. ఓకే, లైక్ ఏంటంటే వేవ్ టెస్ట్ అంటే మీకు బ్లడ్ గ్రూప్. సో దీనివల్ల ఏంటంటే మనకు ఏం ప్రాబ్లం రాదు. అండ్ సిబిపి. సో కొన్ని ఏంటంటే చిన్న టెస్ట్లు అండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి క్లియా వేవ్డ్ అండి ఇది. ఓకే, క్లియా వేవ్డ్. సో క్లియా వేవ్డ్. సో సి ఫర్ HbA1c క్లియా నాన్ వేవ్డ్ అండి. ఓకే, క్లియా నాన్ వేవ్డ్. సో ఏంటంటే ఇఫ్ HbA1c అనేది కొద్దిగా రిపోర్ట్ వాల్యూ అటు ఇటు వచ్చినా కానీ ఇట్స్ ఇంపాక్ట్ అనేది బాడీ పైన పడుతుందండి. ఓకే, HIV. సో ఇవన్నీ ఏంటంటే ఇంపార్టెంట్ టెస్ట్లు అన్నింటినీ ఏంటంటే క్లియర్ నాన్ వేవ్డ్ కింద యూజ్ చేస్తారు. ఓకే, ఏవైతే సింపుల్ టెస్ట్లు ఉంటాయో వాటిని ఏంటంటే క్లియర్ వేవ్డ్ కింద ట్రీట్ చేస్తారండి. ఓకే, క్లియర్ వేవ్డ్ కింద ట్రీట్ చేస్తారు. క్లియర్ వేవ్ టెస్ట్, దీస్ ఆర్ ఆల్ సింపుల్ టెస్ట్ విచ్ ఇస్ లో రిస్క్ అనమాట. రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆర్ ఇన్కరెక్ట్ రిజల్ట్ రాంగ్ చేయడం వల్ల కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా వాటిని క్లియర్ వేవ్డ్ కింద డిసైడ్ చేశారండి. నాన్ వేవ్ టెస్ట్ అంటే ఏంటంటే ఇన్ కేస్ ఆ రిజల్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ HIV పేషెంట్కి నెగిటివ్ ఉన్నది బట్ రిజల్ట్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, సో అది కరెక్ట్ కాదనమాట. సో అది ఏంటంటే ఇంపాక్ట్ చాలా ఉంటుంది, దాని ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది. సో అలాంటి టెస్ట్కి ఏంటంటే క్లియర్ అనేది కొన్ని స్టాండర్డ్ ఫామ్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, నార్మల్గా ఓకే ఇక్కడ చూడండి, క్లియర్ వేవ్ టెస్ట్ CPT మస్ట్ బిల్డ్ విత్ QW మాడిఫైర్ తోటి బిల్డ్ చేయాలండి. క్లియర్ 8 సిరీస్ తోటి ఏదైతే CPT స్టార్ట్ అయిందో 8 సిరీస్ తోటి అండి. ఓకే, 8 సిరీస్ తోటి ఏదైతే CPT స్టార్ట్ అవుతుందో వాటన్నిటికీ QW మాడిఫైర్ అనేది యూజ్ చేయాలి. సో QW మాడిఫైర్ అనేది యూజ్ చేస్తే ఏంటంటే దానికి క్లియర్ అనేది మ్యాండేటరీ అనమాట. మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, లేకుంటే QW మాడిఫైర్ లేకుంటే రిజెక్ట్ అవుతుంది. ఇన్ కేస్ QW మాడిఫైర్ లేదనుకోండి, ఆ క్లైమ్ని ఆ CPT అనేది ఏంటంటే క్లియర్ వేవ్ టెస్ట్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే QW మాడిఫైర్ ఉంటే ఏంటంటే ఒక చూడండి, సో you can find list of CPT that you need to build QW modifier. In this list, if QW modifier is not attached for CPT, for example, ఇలా ఉంటుందండి 8055 సంథింగ్ CBP అనుకోండి, దీనికి QW మాడిఫైర్ ఉన్నది అనుకోండి. ఓకే, QW మాడిఫైర్ అనేది ఉంటే ఏంటంటే ఇది నాన్ వేవ్ టెస్ట్ అనమాట. ఇది నాన్ వేవ్ టెస్ట్ అనమాట. నాన్ వేవ్ అంటే దీనికి కంపల్సరీ మాడిఫైర్ అనేది ఉండాలి. ఓకే లేదనుకోండి, సో అది నాన్ వేవ్డ్ అనమాట. క్లియర్ వేవ్డ్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇఫ్ క్లియర్ నెంబర్ టెస్ట్ CPT మస్ట్ బి బిల్డ్ విత్ QA మాడిఫైర్ అండి. ఓకే, అలాంగ్ విత్ క్లియర్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు క్లియర్ నెంబర్ గురించి డిస్కస్ చేద్దామండి. సో క్లియర్ నెంబర్ అనేది మనకి ఏ ఫార్మేట్ ఉంటుందంటే టోటల్ 8 డిజిట్స్ ఉంటుందండి. ఓకే, క్లియర్ నెంబర్ ఫార్మేట్. ఓకే, 8 డిజిట్స్ ఉంటుందండి. ఓకే, 8 డిజిట్స్ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8. ఓకే, అండ్ థర్డ్ లెటర్ వచ్చేసి మీకు D డిజిట్ ఉండాలండి. కంపల్సరీ D డిజిట్స్ ఉండాలండి. థర్డ్ లెటర్ అనేది ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేది క్లియర్ నెంబర్ ఫార్మేట్ అడుగుతారండి. ఓకే, అండ్ ఆల్వేస్ క్వాలిఫైయర్ ఉంటుందండి. ఓకే, యాడ్
క్వాలిఫైర్ అంటే ఏంటంటే క్వాలిఫైర్ వేసి మనకి ఏంటంటే ఆ బిల్ అనేది పాస్ అవుతుంది. క్వాలిఫైర్ మస్ట్ X4 అండి. X4 అనేది ఉండాలండి. సో ఇప్పుడు మనం క్లియర్ నెంబర్ అనేది జనరేట్ చేద్దామండి. ఓకే, ఇది ఫస్ట్ రావాలన్నమాట. ఓకే, క్వాలిఫైర్. సో ఫస్ట్ క్వాలిఫైర్ రావాలి. నెక్స్ట్ 2 digits ఆఫ్టర్ 3 digits తర్వాత ఫస్ట్ 2 digits తర్వాత డి లెటర్ రావాలి. డి ద నెక్స్ట్ 4 3 4 5 6 7 8. ఓకే, సో నెంబర్స్ చూడండి 1 2. సో అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకు X4 అండి. X4 వచ్చింది, థర్డ్ డిజిట్ డి వచ్చింది, 1 2 3 4 8 digits. సో దిస్ ఇస్ ఎ క్లియర్ నెంబర్ అండి. ఓకే, సో క్లియర్ నెంబర్ ఫార్మాట్ అనేది ఇలా సెట్ చేస్తారు అనమాట. ఓకే, ఈ క్లియర్ నెంబర్ అనేది మనకు ఏ బాక్స్ లో ఉంటుందంటే CMS 1500 లో బాక్స్ నెంబర్ 23 లో ఉంటుందండి. బాక్స్ నెంబర్ 23 లో ఉంటుందండి. ఓకే, బాక్స్ నెంబర్ 23 లో మనకు ఈ క్లియర్ నెంబర్ అనేది ఉంటుందన్నమాట. ఇన్ కేస్ లేదనుకోండి ఇలా ఉంటుందండి. చూడండి ఇక్కడ చూడండి, మీకు 1 సెకండ్ ఇక్కడ చూడండి. సో ఇలా ఉంటుందండి క్లియర్ నెంబర్ అనేది. మీకు బాక్స్ నెంబర్ 23 లో ఉంటుంది. ఇదే బాక్స్ లో మీకు ఆథరైజేషన్ నెంబర్ కూడా ఉంటుంది. బట్ ఏవైతే సిపిటీ స్టార్ట్ అవుతాయో 8 సిరీస్ తోటి స్టార్ట్ అయ్యే సిపిటీస్ అన్నిటికీ మీకు క్లియర్ నెంబర్ ఉంటుంది. అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలండి. 8 సిరీస్ తో స్టార్ట్ అయ్యే వాటికి క్లియర్ నెంబర్ ఉంటుంది. అది ఎన్ని డిజిట్స్ అంటే 8 digits ఉంటుంది. ఫస్ట్ లెటర్ X4 అండ్ దీని ఏమంటారంటే క్వాలిఫైర్ అంటారండి. వాట్ ఇస్ ద క్వాలిఫైర్ అంటే క్వాలిఫైర్ బిల్లింగ్ పర్పస్ కి యూజ్ చేస్తారు అనమాట. సో నెక్స్ట్ థర్డ్ లెటర్ వచ్చేసి డి ఉంటుందండి. ఓకే, సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ పెట్టండి, వి విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, 1 సెకండ్ అండి. సో మనం ఏంటంటే ఈ డినైల్ వచ్చినప్పుడు ఎలా ప్రాసెస్ చేయాలో చూద్దామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు సాఫ్ట్వేర్లో ఇలా ఉందండి. మీకు ఎగ్జాంపుల్ మీకు బిల్లింగ్ అనేది ఇలా వచ్చింది. సో ఇందులో మీకు ఇలా వచ్చిందండి 875 సంథింగ్ ఒక సిపిటీ వచ్చింది అనమాట. సో బిల్ చేసినప్పుడు ఏమైందంటే మీకు ఇలా వచ్చింది 8 సిరీస్ తోటి ఉంది. సో ఇక్కడ మనకి ఏం మాడిఫైర్ లేదండి ఇక్కడ. సో ఇక్కడ మాడిఫైర్ అనేది ఏం లేదు. సో ఈ క్లైమ్ అనేది ఇక్కడ QW మాడిఫైర్ ఉన్నారనుకోండి, సో అది నాన్ వేవ్ టెస్ట్ ఉంటుంది. సో క్లియర్ నెంబర్ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట వాటి. ఓకే, యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.